ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతుంది. సాధారణంగా రాజకీయ పార్టీ అంటే వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నవాళ్ళు, లేకపోతే బ్యూరోక్రాట్స్గా పనిచేసిన వాళ్ళు, ఐఏఎస్లు ఐపీఎస్లు సాధారణంగా రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు, రాజకీయ పార్టీలు స్థాపిస్తూ ఉంటారు. గతంలో మనకి తెలుగు రాష్ట్రాల్లో చూసినటువంటి అనుభవం కూడా ఉంది. కొంతమంది బ్యూరోక్రాట్స్ ఐఏఎస్లు ఐపీఎస్లు పార్టీలు స్థాపించారు, వాళ్ళు అటర్ ఫెయిల్యూర్స్ అయ్యారని చెప్పవచ్చు అనమాట. తర్వాత కొంత ఇండస్ట్రియలిస్టులు, తర్వాత వందల వేల కోట్లకు అధిపతులైనటువంటి వాళ్ళు కూడా రాజకీయ పార్టీలు స్థాపించి కాలగర్భంలో కలిసిపోయిన పరిస్థితులు చాలా చూసాం మనం గతంలో. ప్రధానంగా కొన్ని రాజకీయ పార్టీలు మాత్రమే మనుగడ సాధిస్తూ ఉంటాయి. అది కూడా ఏంటంటే తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మన రాష్ట్రంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, తర్వాత కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారసుగా వచ్చి పార్టీ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ, ఇట్లా కొన్ని పార్టీలకే మన తెలుగు రాష్ట్రంలో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో స్థానం ఉంది. ఇక అట్ ది సేమ్ టైం మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే తెలంగాణలో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ, తర్వాత భారతీయ జనతా పార్టీ, తర్వాత బీఆర్ఎస్ పార్టీలు మాత్రమే మనుగడ సాధిస్తున్నాయి. ఇట్లా చూసుకుంటే ఆ పార్టీల యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే నేషనల్ పార్టీ అన్న అయి ఉండాలి, లేకపోతే కుటుంబ పరంగానో, లేకపోతే వేల కోట్లకు అధిపతులైన వాళ్ళు కానీ, లేకపోతే వారసత్వంగా రాజకీయంలోకి వచ్చిన వాళ్ళు కానీ సక్సెస్ అవుతూ ఉన్నారు ఈ రాజకీయ పార్టీల్లో. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అతి సామాన్యుడైనటువంటి ఒక వ్యక్తి కొత్తగా రాజకీయ పార్టీ స్థాపించబోతున్నానని చెప్పి ఆయన ప్రకటిస్తున్నారు. తర్వాత కొన్ని ట్రాఫిక్ కూడలలో బాగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒక ఫ్లెక్స్ పట్టుకుని ఆయన తన అభిప్రాయాన్ని ప్రజలకి వెలుబుచ్చుతున్నారన్నమాట. అంటే ప్రజల నుంచి ఆయన మద్దతు ఆశిస్తున్నారు. మరి వేల కోట్లకు అధిపతులు ఉన్న వాళ్ళు కూడా ప్రజల మద్దతు లేక వెనదిరిగిన ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈయన రాజకీయ పార్టీ స్థాపించి సక్సెస్ అవుతారా లేదా అనేది మనకు కాలమే సమాధానం చెప్పుద్ది. ప్రస్తుతం ఆయనతో మనం మాట్లాడదాం. ఆయన అడిగి అసలు ఆయన ఏ ఉద్దేశంతో ఈ రాజకీయ పార్టీ స్థాపిస్తున్నారు ఏంటనేది వివరాలు తెలుసుకుందాం. నా పేరు యూనివర్స్ అండి. మార్చుకున్న పేరు అంటే 2016లో మార్చుకున్నాం. ముందు అయితే మా తల్లిదండ్రులు ఇచ్చింది నాకు గౌరీశ్వరం అనేసి పేరు పెట్టారు. మా కుటుంబం అంతా కూడా పేర్లు మార్చుకున్నామండి. సార్, మీరు నేటివ్ ప్లేస్ ఎక్కడి నుంచి వచ్చారు? తెలుగు ప్రాంతానికి చెందినవారేనా? తెలుగు ప్రాంతానికి చెందినవారు సార్. ముందు అయితే విశాఖపట్నం జిల్లా ఉండేది, ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ అండి మాది. మీరు ఇప్పుడు ఈ రాజకీయ పార్టీ స్థాపించాలనే ఆలోచన మీకు ఎందుకు ఏర్పడింది? మీరు గతంలో అనుభవాలు ఉన్నాయి అంటే ఐఏఎస్లు ఐపీఎస్లుగా చేసిన వాళ్ళు కూడా, మనం ఇప్పుడు వాళ్ళ పేర్లు ప్రస్తావించడం కరెక్ట్ కాదు కానీ వాళ్ళు కూడా ఫెయిల్ అయిన సందర్భాలు మనం చూసాం గతంలో. కానీ మీరు ఒక అతి సామాన్య వ్యక్తిగా మీరు పార్టీ పెడితే మీకు ప్రజల నుంచి మద్దతు వస్తుందని ఆశిస్తున్నారా? ప్రజల నుండి మద్దతు అనేది ఎప్పుడు కూడా డబ్బులతోని కానీ లేకపోతే హోదాతోనే రాదు సార్. వాళ్ళకి ముందు అండర్స్టాండ్ అవ్వాలి. ఇప్పుడు పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి, తర్వాత అవి మనుగడ సాగించాయి. కానీ మై థియరీ అండ్ మై మెథడాలజీ అండ్ ఫార్మలైజ్ ఎంటైర్ డిఫరెంట్ ఇన్ ది వరల్డ్. ఈ దేశానికి కాదు ప్రపంచానికి కూడాను ఒక ఫార్ములా, ఒక మంచి రూట్ ఇవ్వాలా, మంచి సర్వీస్ ఇవ్వాలని దాని మీద వచ్చాను సార్. నాది సక్సెస్ఫుల్ అయినటువంటి పార్టీ అవుతుంది ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే. పార్టీ గురించి అంటే మీ విధి విధానాలు, పార్టీకి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా, అవి ఎప్పటి నుంచి మొదలు పెట్టబోతున్నారు? పార్టీని ఎప్పుడు ప్రకటించబోతున్నారు? సార్, ఇప్పుడైతే 8 జిల్లాలు అయ్యాయి. కొన్ని జిల్లాలు ఇంకా తిరగాలి. నాకు నేను ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాను. నా పేరు ఇదిగో నా ఒక ఉద్దేశం ఇది అని, మద్దతు ఇవ్వండి అనేసి నేను తిరుగుతున్నాను. మొత్తం జిల్లాలు అయిపోయిన తర్వాత, యాడ్స్ అయిపోయిన తర్వాత కొంతమంది నా స్నేహితులతో ఇది చేసుకొని అంటే కూర్చొని కొద్దిగా మాట్లాడి ఇమీడియట్గా నేను ప్రకటించుకోవాలి. ఇది ఎంత బేగి ప్రకటించుకుంటే అంత మంచిదనేసి నా ఒక ఉద్దేశం ఉంది. కాబట్టి ఐ విల్ డిక్లేర్ దట్ పార్టీ నేమ్ అండ్ దట్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ విచ్ విల్ బి మిరాక్యులస్. సార్, ఇప్పుడు మీది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి సార్? మీరు ఎంతవరకు చదువుకున్నారు? గతంలో మీరు ప్రజలకు ఏమైనా సేవ చేసి ఉన్నారా? నమస్కారం అండి ప్రజలకందరూ కూడా. నేను ఒక 7 సంవత్సరాల క్రితం ఇక్కడ కూడా వచ్చాను, తిరుపతిలో కూడా. అయితే 23 సంవత్సరాల నుండి 9 రాష్ట్రాల్లో వెల్ఫేర్ యాక్టివిటీస్లోనూ అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ చేసి ఉన్నానండి 9 రాష్ట్రాల్లో కూడా. అంటే పేద బలహీన అడుగులు అనుకోండి, లేకపోతే నేను తిరిగేటప్పుడు చూసినప్పుడు నాకు కొన్ని థాట్స్ వచ్చాయి. కాబట్టి నాలాంటి వాళ్ళు
చేయకపోతే ఇంకా ఎవరు చేస్తారు, ఇది కాంట్రవర్ట్ పొజిషన్ నాకు ఉంది అని దాని మీద నేను బయలుదేరడం జరిగింది సార్. ఇది ఎంతవరకు ఏమైనా సరే ఇది పార్టీ పెట్టి తీరవలసిందే. ఈ ప్రజలకి, ఈ ప్రపంచ ప్రజలకి నేను ఒక మంచి బాట ఇవ్వవలసిందని నా ఒక కోరిక ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయాలు చూసుకున్న రాజకీయ పార్టీలు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టే విధానం చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాలు వాటన్నిటికీ భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఖర్చు కొంత పరిమితంగా ఉంటుంది. ఓటర్లకు పంచిపెట్టే డబ్బులు కానీ ఎలక్షన్ ఖర్చులు కానీ వాళ్ళు కొంత పరిమిత స్థాయిలో ఉంటాయి. కానీ మన తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే మాత్రం ఇక అది లెక్కకు మించి అనమాట. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు చూసుకుంటే ఇక్కడ రాజకీయ నాయకులు అవినీతి పరులు అనే దానికన్నా ఇక్కడ ప్రజలే అవినీతి పరులుగా మారిపోయారు అనేది గత కొంతకాలం నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. ఎందుకంటే వాళ్ళు ఓటుకి డబ్బులు తీసుకుని, ఓటుకి తాయిలాలు తీసుకుని వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. కాబట్టి ఇక్కడ సామాన్యులు రాజకీయ పార్టీలు పెట్టి మనుగడ సాగించడం అనేది కష్టతరం అనే వాదన వినిపిస్తుంది. దానికి మీరేమంటారు? అంటే మొదటగా ప్రజలే అవినీతి పరులుగా మారిపోయారు అనే దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రజలే అవినీతిగా మారిపోయారు అనే దానికంటే సార్, మొన్న నేను ఎలక్షన్ ముందు ఓటుకు డబ్బులు తీసుకోరాదు, ఓటుకు నోటు పంచరాదు అనేది ఈ రాష్ట్రం మొత్తం తిరిగింది. మీ ఒక రాయలసీమ కాక తక్కిన ప్రదేశాలు అన్నీ కూడా తిరిగి గల్లీ తిరిగి చెప్పా. ఎందుకంటే రెండు ప్రక్కల కూడా మనం ఇవ్వడం కూడా అది తప్పే, తీసుకొని ఓటు వేయడం కూడా తప్పే. ఈ రెండు ఫార్ములా కూడా మా దాంట్లో ఉండదు. వీఆర్ వెరీ వెరీ క్లియర్ ఇన్ దిస్ ఇష్యూ. ఆల్రెడీ నేను దీనిలో చేసి ఉన్నాను కాబట్టి నాకు గల్లీ తిరిగి చెప్పి ఉన్నాను. కాబట్టి ఇది రెండు ఫార్ములాస్ కూడా రాంగ్ సార్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ప్రధానంగా 3 పార్టీలు ప్రస్తుతం మనుగడలో ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ, తర్వాత భారతీయ జనతా పార్టీ ఉన్నప్పటికీ కూడా వాటి ఓట్ల శాతం నెగ్లిజిబుల్ అనమాట. కానీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీలు లీడింగ్లో ఉన్నాయి. మరి ఈ ఉద్దండం అంటే ఈ మహా బలవంతమైన ఈ పార్టీలని తట్టుకుని మీరు నిలబడి పార్టీని స్థాపించడం అనేది మీకు అంటే కష్టసాధ్యం కదా. దీనికి మీరు ఎట్లా ప్లాన్స్, తర్వాత దీనికి సంబంధించిన సన్నాహకాలన్నీ ఎట్లా చేసుకుంటున్నారు? మీకు సపోర్టు అనేది మీ స్నేహితులతో డిస్కస్ చేసి చెప్తానంటున్నారు కదా. అంటే మీకు అంత బలమైన స్నేహవర్గం ఉందా ఏంటి? మీ అసలు క్లియర్గా ప్రాక్టికల్గా చెప్పండి. అంటే సినిమా ఫకీలో ఏదో నేను రాజకీయ పార్టీ పెడతాను, ప్రజల నుంచి నాకు ఆదరణ కావాలని మీరు ఇస్తున్నటువంటి విన్నపం అది సినిమా పక్కీలో సినిమాటిక్గా ఉంది, కానీ ప్రాక్టికల్గా సాధ్యమయ్యే పని అంటారా? ఎవరు కూడా సార్ ఇది పక్కాగాను ప్రాక్టికల్, ఇది జరిగి తీరుతుంది కాబట్టి దాంట్లో నాకు ఎటువంటి సందేహం లేదు. ఎవరు ఏది చేసినా వాళ్ళ ఒక ఐడియాలజీస్ వేరుగా ఉంటుంది. వాళ్ళకి విమర్శించడం కానీ ఇవన్నీ కాదు, కానీ వాడు ఒక ఐడియా ప్రకారంగా, వాళ్ళ కూడా ఫార్ములా ప్రకారంగా, వాళ్ళ ఒక సిస్టమేటిక్గా వాళ్ళది వేరు. నేను కొత్తగా వచ్చిండే నాకు కొంత ఐడియాలజీ ఉంటుంది. కొత్తగా నా ఒక ఇది ప్రజల ముందు పెడతాను. ప్రజలు దానికి అంగీకరించి ఇది చేసుకుంటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని నా ఒక ఆశ. ఎందుకంటే నా ఫ్రెండ్స్ కూడాను వాళ్ళు, నేను ఎక్కడ పుట్టాను, ఎక్కడో అల్లూరు సీతారామరాజు, మా పేరెంట్స్ కానీ ఎవరు కానీ మేము లేని వాళ్ళే. కానీ ఏది కూడా ఒక ఫార్ములా, ఒక ప్రిన్సిపల్ మీద బేస్ అయి ఉంటుంది తప్ప, ప్రిన్సిపల్ మీద బేస్ ఉన్నటువంటి వాళ్ళన్నీ కూడా కాలగర్భాల్లో కలిసిపోతాయి. చాలా దిట్టమైనటువంటి, చాలా ఒక పక్కడబందిగా మేము వస్తున్నాము, మామూలుగా రావటం లేదు. ఈ ప్రపంచ మానవులకి ఏ రకంగా అవుతే వీళ్ళు జీవన విధానం బాగుపడతారని దాని మీద వస్తున్నాం. కాబట్టి ఇప్పుడే నేను ఇవన్నీ కూడా ఈ యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఏదైతే చెప్పలేను, కానీ తర్వాత నేను ఇప్పుడు పరిచయం గురించి వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా నేను చేయలేను, చెప్పకూడదు కూడా. కానీ నెక్స్ట్ మీకు వచ్చేటప్పుడు చూస్తారు, అరే ఇట్లా కూడా ఉంటుంది రాజకీయమా అనేది ప్రజల దృష్టిలో చాలా వెళ్తుంది సార్. ప్రజలందరూ కూడా మాకే మద్దతు ఇస్తారని నాకు దృఢమైన సంకల్పం. సరే ఫైనల్గా మీరు రాజకీయ పార్టీ పెడతానంటున్నారు, సామాన్యులకు సేవ చేస్తానంటున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఒక సామాన్యుడిగా ప్రజల తరపున నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు వెల్ ఆఫ్గా సెటిల్ అయిన తర్వాత, అంటే మీ ఫ్యామిలీ కానీ మీరు కానీ సెటిల్ అయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి సేవ చేస్తానంటున్నారా, లేదు ఇప్పటికీ కూడా మీరు ఆర్థికంగా కానీ కొంత సామాజికంగా కానీ ఒక మధ్యతరగతి స్థాయిలోనే ఉన్నారా, లేదు మీ ఫ్యామిలీ కానీ మీ పిల్లలు కానీ లేకపోతే మీకు సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ అంతా వెల్ సెటిల్డ్ అయ్యి అంతా బాగుంది అనుకున్న తర్వాత మీరు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేద్దాం అనుకుంటున్నారా? సార్ నా చుట్టుపక్కల ఉన్నవాడికి సార్ అంటున్నాను, ప్రజలారా
నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాడు కడు పేదవాళ్ళు, ఏజెన్సీ ప్రాంతం మీకు తెలిసిన విషయమే. ఒక పూట తింటే ఒక పూట లేనటువంటి వాళ్ళే. వాళ్ళకందరూ కూడా ఒక సిస్టమేటిక్గా కొద్దిగా మంచి జీవితం ఇద్దామనేసి ఒక ఆశయం ఉంది. దాని తర్వాత ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతాను అనేసి దాంట్లోనూ ఇది నాట్ సినిమాటిక్ దిస్ వన్. నేను ఎప్పుడైతే మీ ముందు వచ్చి నా ఒక ఐడియాలజీని మీ ముందుకు పెడతానో ఆ రోజు మీరు చూస్తారు, ఆహా ఈ బాటలో వెళ్తేనే మనకి నిజమైనటువంటి జీవితం దొరుకుతుంది మీరే అనుకుంటారు. ఐఎమ్ కమింగ్ ఇన్ వెరీ వెరీ స్ట్రాంగ్ మేనర్. ఐ డోంట్ గో బ్యాక్. ఎవరు ఏం చేసినా దీన్ని కూడా ఒక పద్ధతి ప్రకారంగా జీవించేవాళ్ళు, పద్ధతి ప్రకారంగా ఉండేవాళ్ళు. కాబట్టి ఇట్లాంటి చిన్న దీనికి వెనకాడు మాత్రం ఏం సార్, ఖచ్చితంగా. ఫైనల్గా మళ్ళీ నేను అడుగుతుంది ఏంటంటే, మీరు ఆర్థికంగా మీ కుటుంబం మొత్తం వెల్ సెటిల్డా? మీరు ప్రజలకు సేవ చేయడానికి వచ్చారంటే మీ ఇంట్లో మీరు ముందు మీ కుటుంబాన్ని ఉద్ధరించి ఉండాలి కదా, తర్వాతే మీరు బయటకు వచ్చి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. అది నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు ఆర్థికంగా మీ కుటుంబం అంతా వెల్ సెటిల్డా కాదా, అది మాత్రం చెప్పండి. ఓకే ప్రజలారా, మనిషికి అనేది వెల్ సెటిల్ అనేది ఎక్కడా లేదు, ఎక్కడా ఉండదు కూడా. కాబట్టి వెల్ సెటిల్ అనేది లేదు. 3 పూటల ఏదో భోజనం దొరుకుతుందా లేదా అని దాని మీద చూస్తాం తప్ప వెల్ సెటిల్ అనే దానికి మీనింగ్ లెస్ అది. కాబట్టి చదువుకున్నారు, పిల్లలకు చదువుకున్నారు, వాళ్ళకి జాబ్ వచ్చినా జాబ్ రాకపోయినా ఇప్పుడు వెల్ సెటిల్ అవుతే మేము వాళ్ళకి కోట్లు సంపాదించుకొని పిల్లలేమో పెద్ద పెద్ద చదువులు చదివారు, ఇంకా జాబులు అవి రావాల్సి ఉంటుంది. కాబట్టి వెల్ సెటిల్ అనేది నేను చెప్పను. పర్వాలేదు మాకు తినడానికి కానీ లేకపోతే ఉండడానికి కానీ పర్వాలేదు. మా పిల్లలు ఏదో బాగా సెటిల్ అయిపోయిన తర్వాత నేను రావడం అనేది దట్ ఈస్ ద హాస్యపదం. అది దాని గురించి మీనింగ్లెస్ ఇన్ మై వ్యూ. ఓకే సార్, థ్యాంక్ యూ యూనివర్స్ గారు. ఓకే, ఇదండి మన యూనివర్స్ అనే పేరుతో కొత్త రాజకీయ పార్టీ స్థాపించి మీ ముందుకు రాబోతున్నటువంటి ఆయన చెప్పినటువంటి ఆయన అభిప్రాయాలు. కాబట్టి ఏంటంటే ప్రజల నుంచి ఆయన మద్దతు కోరుతున్నారు. ట్రాఫిక్ కూడళ్ళు రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆయన ఒక ఫ్లెక్స్ని చూపించి మీ మద్దతు నాకు కావాలని చెప్పి కోరుతూ ఉన్నారు. చూద్దాం. జనరల్గా తెలుగు రాష్ట్రాల్లో సామాన్య ప్రజలకి మద్దతు, సామాన్యుడు రాజకీయాల్లోకి వస్తే మద్దతు ఇస్తారు ప్రజలు అనేది గతంలో కూడా ఎక్కడ మనకి ఎగ్జాంపుల్స్ లేవు. ఏదో సినిమా రంగాల నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే 100 కోట్లు 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు, ఇట్లా రాజకీయ వారసత్వంగా వచ్చిన వాళ్ళనే తెలుగు ప్రజలు ఆదరించారు. మరి చూద్దాం ఈ సామాన్యుడు మరి ఏ స్థాయికి వెళ్తారు, ఈయన పార్టీ ఏ స్థాయికి వెళ్తుంది అనేది మనకి కాలమే సమాధానం చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా.